హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ డివోషనల్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు సప్త శనివారాల వ్రతం 2వ వారం పూజ చేసుకుంటున్నాను. సప్త శనివారాల వ్రతం చేయడం వలన శనిబాధలు తొలగిపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన సప్త శనివారాల వ్రతం చేయడం వలన కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. సప్త శనివారాల వ్రతం చేయడానికి ఉదయమే లేచి స్నానం చేసి గడపకి పసుపు రాసి బొట్టులు పెట్టి అలాగే మామిడి తోరణాలు కట్టుకోవాలి. స్వామివారిని ఎక్కడ పూజించుకుంటామో అక్కడ పసుపుతో కానీ ఆవు పేడతో కానీ అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని పీట వేసి పీట మీద కూడా బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపైన తెల్లని వస్త్రం కానీ పసుపు పచ్చ వస్త్రం కానీ పరిచి వస్త్రంపై బియ్యం పోసి పసుపు కుంకుమ వేసుకోవాలి. అలాగే స్వామివారిని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. సప్త శనివారాల వ్రతంలో వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి. నేను వెంకటేశ్వర స్వామి సమేత లక్ష్మీదేవి ఉన్న ఫోటో పెట్టాను కనుక విడిగా లక్ష్మీదేవి ఫోటో పెట్టలేదు. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకుంటాం కనుక తమలపాకుపై పసుపు గణపతిని చేసుకొని తమలపాకుపై ప్రతిష్ఠించుకోవాలి. అలాగే పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి వెలిగించిన శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైన నువ్వుల నూనె దీపాలు కూడా మనం వెలిగించుకోవాలి. అలాగే విఘ్నేశ్వరుని పసుపు కుంకుమ గంధమ అక్షంతలతో పూజించుకొని వస్త్రం యజ్ఞోపవీతం పుష్పం సమర్పించుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన బెల్లం నివేదన చేసుకోవాలి. మీరు చేసిన ప్రసాదం ఏదైనా నివేదన చేసుకోవచ్చు. మేమైతే బెల్లం నివేదన చేసుకున్నాం. అలాగే తాంబూలం సమర్పించుకొని స్వామివారికి హారతిచ్చి విఘ్నేశ్వర పూజ ముగించుకున్నాక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ మొదలు పెట్టుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారిని గంధం కుంకుమలతో అలంకరించుకొని ముందుగా చేసి పెట్టుకున్న పిండి దీపాలకి 7 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి ముందుగా తయారు చేసుకున్న పిండి దీపాలని తమలపాకుల పైన ఉంచి ఆవు నెయ్యితో ఒక్కొక్క దీపానికి 7 ఒత్తులు వేసి పువ్వు పెట్టి అలంకరించుకోవాలి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసిమాల సమర్పించుకొని దూదితో తయారు చేసుకున్న వస్త్రం సమర్పించుకోవాలి. అలాగే స్వామివారిని పుష్పాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలని వెలిగించుకోవాలి. పిండి దీపాల్లో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క దీపానికి 7 ఒత్తులు లెక్కన వేసుకొని దీపారాధన చేసుకోవాలి. అలాగే స్వామివారికి 7 అరటిపళ్ళు నివేదించుకోవాలి. 7 సంఖ్య వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం కావున మీరు ఏది సమర్పించుకున్నా 7 సమర్పించుకుంటే స్వామివారికి ఎంతో ఇష్టం. అలాగే వెంకటేశ్వర వజ్ర కవచం గోవిందనామాలు అష్టోత్తరం అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని స్వామివారికి ప్రసాదం నివేదన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలి. మేమైతే పానకం వడపప్పు సలిమిడి పొంగలి చేసుకున్నాం. ప్రసాదాలంటే ఎవరెవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటారు. మేము మా శక్తి కొలది ఆ స్వామివారి పూజ ఇలా చేసుకున్నాము. ఇడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ.